ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2025 జనవరి 1న అఫీషియల్గా 2025 ముఖ్యమంత్రిగా ఉంటుండగా జనవరి 1వ తారీఖు అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ లో చెప్పిన ఫిగర్లు ఇవి. 2023-24లో దక్షిణ ప్రాంతం, ఉత్తరాది ప్రాంతాలు రెండు ప్రాంతాల యావరేజ్ 289 చొప్పున 2023-24లో రాష్ట్ర రైతులకు లభించింది అని. అదే మాదిరిగా హైయెస్ట్ రేటు 411 రూపాయలకు కొన్నట్టుగా నిర్ధారిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ గా రిలీజ్ చేసిన ప్రెస్ డేటాతో సహా నేను ఈ వివరాలన్నీ కూడా చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ను ప్రజెంట్ చేస్తా ఉంటే ఈ రోజు పరిస్థితి ఒకసారి గమనిస్తే ఇవాళ దక్షిణాది ప్రాంతం, ఉత్తరాది ప్రాంతం యావరేజ్ రేటు రెండు ప్రాంతాలది కలిపితే కూడా రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈరోజు రైతులకు దొరుకుతా ఉంది. అంటే ఎక్కడ 289 రూపాయల యావరేజ్ రేటు, ఎక్కడ 214 రూపాయలు యావరేజ్ రేటు అని చెప్పి ఈరోజు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నా. అంటే ప్రతి రైతు కూడా ఎకరాకు 35 రూపాయలు చెప్పున కేజీకి నష్టపోతా ఉన్నాడు. అప్పుడు రేట్లతో ఇవాళ పోలిస్తే ఇదే ఉత్తరాదిన, ఇదే దేవరపల్లిలో, ఇదే గోదావరి జిల్లాలో 2023-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సగటు ధర 326 రూపాయలు పలికింది యావరేజ్ రేటు. ఇవాళ ఇదే ఉత్తరాదిన ఇవాళ సగటు ధర 236 రూపాయలు మాత్రమే పలుకుతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపులో చూస్తే ఎరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ 2 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తే రైతులకు 2023-24 అంటే 2 సంవత్సరాల కింద వచ్చిన రేట్లు కూడా ఇవాళ రైతుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు చూస్తే ఒకవైపున రేటు లేదు, మరోవైపున చూస్తే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగడం లేదు. ఇదే ఉత్తరాదిన ఈ ప్రాంతంలో 83 మిలియన్ కేజీల పొగాకు పండితే 105 రోజుల వేలం అయిపోయిన తర్వాత కూడా కొనుగోలు చేసింది కేవలం 10 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే కేవలం 12% మాత్రమే పండించిన పంటలో కొనుగోలు చేసిన పరిస్థితి రైతన్నకి ఇవాళ ఇక్కడ ఉత్పన్నం అవుతా ఉంది. ఇదే ఏరియాకు సంబంధించి టొబాకో బోర్డు గ్యారంటీ ఇస్తూ ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా రాసిచ్చింది 49.70 మిలియన్ కేజీలు టార్గెట్గా నిర్ధారించి లిఖితపూర్వకంగా కొంటాము అని రాసిచ్చింది. వాళ్ళు కొంటామని చెప్పిన తర్వాతనే రైతులు పంటలు వేశారు. దానితో కూడా చూసినా కూడా వీళ్ళు కొనుగోలు చేసిన 10 మిలియన్ కేజీలు కేవలం 20% కూడా మించి లేని పరిస్థితి ఈరోజు ఈ ఉత్తరాది ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి గమనిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీలు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగితే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిపి ఇవాళకి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేసింది.